ఎట్టకేలకు యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ నడిచింది. ఇది ఒక రకంగా హ్యాపీ విషయం. కాకపోతే ఇది టెంపరరీ సీజ్ఫైర్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. టెంపరరీ సీజ్ఫైర్ దాదాపుగా 2 వారాల వరకు ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో డిస్కషన్స్ ఇంకా జరుగుతాయి. డిస్కషన్ జరిగి మ్యాక్సిమం ఇది ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు దీని ద్వారా, ఈ టెంపరరీ సీజ్ఫైర్ ద్వారా మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి వచ్చిన లాభం ఏంటి అని చూసుకుంటే, మన ఇండియన్ మార్కెట్కి ఆక్సిజన్ దొరికినట్టు అయింది. ఎందుకు ఏంటిదని డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో మార్కెట్ యొక్క పొజిషన్ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేస్తే, ఈ టెంపరరీ సీజ్ఫైర్ ద్వారా కంప్లీట్గా మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏదైతుందో అది ఇట్లా ఫ్లిప్ అయిపోయింది. ఇంపాక్ట్ అవుతున్నది ఏంటిదంటే, ఒకటి, ఇప్పటి వరకు ఉన్న ప్యానిక్ ఏదైతుందో అది తగ్గబోతుంది. 2, రిస్క్ ఎపటైట్ ఏదైతుందో అది బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్, గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసరికి రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 13 నుంచి 15% కరెక్ట్ అయింది. ఈ 15% తగ్గి ఇప్పుడు దాదాపుగా $93 నుంచి $95 వరకు ఉంది. ఇది ఎక్కడున్నది? 109 దగ్గర ఉన్నది. 109 దగ్గర నుంచి 93-95 దగ్గరకు వచ్చింది. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ రిలీఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండియా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, ఒకటి, ఇప్పటి వరకు ఏదైతే మనం ఇన్ఫ్లేషన్ అని భయపడుతున్నామో ఆ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్, రూపీ కొంచెం స్టెబిలైజ్ అవుతుందేమో చూడాల్సిన విషయం. 3, ఆర్బీఐ అవుతుందో ఆర్బీఐ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయిల్ ప్రైజెస్ పడడం ద్వారా మార్కెట్స్కి ఆక్సిజన్ దొరికినట్లయింది. అది. నెక్స్ట్, మార్కెట్ యొక్క రియాక్షన్ చూసుకుంటే, నిన్న గిఫ్ట్ నిఫ్టీ మీరు చూసుకున్నా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుగా అనిపించింది. ఈరోజు మార్నింగ్ 3% ఉన్నది గిఫ్ట్ నిఫ్టీ. సో ఆ విధంగా చూసుకుంటే మార్కెట్స్ మంచిగా ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇప్పుడే 9:15 అయింది. చూద్దాం, అడగండి. మన మార్కెట్ అయితే దాదాపుగా 3% పైన 3.3% ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు 3.3% పెరిగింది. అంటే దాదాపుగా 760 పాయింట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు 23,890 దగ్గర ఉంది. ఇప్పుడు లైవ్ 9:17 అయింది ఎగ్జాక్ట్గా. సో ఇది మీరు చూసుకుంటే ఈరోజు లాస్ట్ 4 days నుంచి, అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద 4th కన్సెక్యూటివ్ డే ర్యాలీ. అంటే 4 రోజుల నుంచి వరుసగా ఇది పెరుగుతూనే ఉంది. దాదాపుగా ఈ 4 రోజుల్లో 1000 పాయింట్లకు పైన రికవర్ అవ్వడం జరిగింది. 1000 పాయింట్ల పైన అంటే దాదాపుగా మీకు 4-5% పెరగడం జరిగింది. 4-5% పెరిగింది. సో దిస్ ఈజ్ నాట్ స్మాల్. ఎందుకు నేను అంటున్నా అంటే, సెంటిమెంట్ రివర్సల్ ర్యాలీ వైపు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు బిగ్ ఈవెంట్ ఏముందంటే, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ యొక్క రెపో రేట్ ఎంత పెడతారు ఏంటిది అనేది ఈరోజు 10 గంటలకి దాని యొక్క న్యూస్ రాబోతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న బయట సోర్సెస్ ప్రకారం, న్యూస్ ప్రకారం చూసుకుంటే స్టేటస్ క్యూ ఉంటారు. అంటే ఎలాంటి రెపో రేట్ పెంచే అవకాశం లేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్. సో ఆర్బీఐ యొక్క ఫోకస్ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ మీద, లిక్విడిటీ స్టాన్స్ మీద, గ్రోత్ మీద ఏదైనా ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇఫ్ ఆర్బీఐ సౌండ్స్ పాజిటివ్, ఆర్బీఐకి సంబంధించిన నిర్ణయం కనుక మంచి పాజిటివ్గా వస్తే ర్యాలీ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యి మార్కెట్కి కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. అది. నెక్స్ట్ వచ్చేసరికి మనీ యొక్క ఫ్లో చూసుకుంటే, మనకు స్టిల్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో అవి సెల్ చేస్తూనే ఉన్నారు. 8,600 కోట్లు నిన్న సెల్ చేయడం జరిగింది. బట్ దానికి డిఏఎస్ మాత్రం మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. దాదాపు 7,900 కోట్లు డిఏఎస్ బై చేయడం జరిగింది. సో ర్యాలీ అనేది ఏదైతుందో అది డొమెస్టిక్ డ్రివన్లా కనపడుతుంది. ఇంకా గ్లోబల్ అనేది అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక్కడ. ఇలా కనిపిస్తుంది. సెక్టార్స్ స్పెసిఫిక్ చూసుకుంటే మనకు మెటల్ ఇండస్ట్రీ మంచిగా ఉన్నట్టుంది. నెక్స్ట్, కన్జప్షన్ సంబంధించిన ఇప్పుడు టైటాన్ కంపెనీ కావచ్చు, నెక్స్ట్ ఇన్ఫ్రా క్యాపెక్స్ సంబంధించిన కంపెనీలకు ఎల్ఎన్టీ, నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ సంబంధించిన హెచ్పిసిఎల్, ఇలాంటి కంపెనీస్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి నిఫ్టీలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఏ
సెక్టార్స్ ఈరోజు గెయిన్ అయినాయని చూసుకుంటే హయ్యెస్ట్గా పెరిగింది వచ్చేసరికి నిఫ్టీ ఆటో 4.9% పెరిగింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లైక్ 4.4%. ఈ విధంగా పెరగడం జరిగింది. సో కాకపోతే మనం ఒక రియాలిటీ చెక్ చూసుకున్నట్లయితే ఒకటి ఈ సీజ్-ఫైర్ అనేది 2 వారాలే. అలా అని నేను భయపెట్టట్లేదు. మ్యాక్సిమం ఈ 2 వారాల్లోనే ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది. ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే FIS స్టిల్ సెల్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ విక్స్ ఏదైతుందో విక్స్ 24 దగ్గర ఉంది. అది కొంచెం పడితే మంచిది. ప్రస్తుతం ఎంత ఉంది అని చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత విక్స్ అనేది 19కి పడిపోవడం జరిగింది. స్టిల్ ఇది కొంచెం ఎక్కువే, ఇంకా కొంచెం తగ్గితే బెటర్. ఇది లాస్ట్ చెప్పేది ఏంటంటే ఇది ఒక రిలీఫ్ ర్యాలీ, బట్ బుల్ రన్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు అని తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ ఏ విధమైన ఫోకస్ చూడాలి అనుకుంటే లైక్ కెన్ స్టార్ట్ గ్రాడ్యువల్ బయింగ్ అండ్ ఫోకస్ ఆన్ బ్యాంక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్జంప్షన్ రిలేటెడ్ ఫండ్స్ మీద కొంచెం ఫోకస్ చేయొచ్చు మీరు. ఇది నెక్స్ట్ రేపు మళ్ళీ సేమ్ ఇలాగే మార్కెట్ సంబంధించి మళ్ళీ రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ఎట్ లాస్ట్ చెప్పేది ఏంటంటే మార్కెట్ అనేది 2 విషయాల మీద నిలబడి ఉంటుంది. ఒకటి ఫియర్ వచ్చినప్పుడు అమ్మేస్తారు, హోప్ వచ్చినప్పుడు బై చేస్తారు. దిస్ ఈజ్ సింపుల్ ఫండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అదండి, రేపు మళ్ళీ మార్కెట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. రేపు మళ్ళీ కుమ్మేద్దాం.